ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదివినటువంటి ఈ యొక్క 3 వాక్యాలలో మనకు లభించేటువంటి సారాంశం ఏమిటంటే, మన యొక్క విశ్వాసమునకు సాక్ష్యం ఇవ్వమని ఆ భగవంతుడు మనకు సూచిస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. మన యొక్క విశ్వాసమునకు సాక్ష్యం ఇవ్వాలి. నీవున్న చోట, నువ్వు చేసేటువంటి పనిలో, నీ యొక్క ఆలోచనలను బట్టి, నీ యొక్క ప్రవక్తను బట్టి, నీ యొక్క నడవడిని బట్టి ఆ భగవంతునికి సాక్ష్యమని కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు మన మధ్య ఒక క్రైస్తవుడు ఉన్నాడు అని గమనించగలగాలి. నేను సాక్ష్యం ఇవ్వటము అంటే అర్థం ఏమిటి? నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు నా ప్రవర్తనను చూచి, నా జీవన శైలిని చూచి, నా విధి విధానాలను బట్టి మన మధ్య ఒక క్రైస్తవుడు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడు, క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వాడు, క్రీస్తుని యొక్క బాటలో, క్రీస్తుని యొక్క సేవలో జీవించేటువంటి వాడు మన మధ్య ఒకడు ఉన్నాడు అని గుర్తించగలిగి గమనించగలగాలి. అప్పుడు నేను నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి సాక్ష్యం ఇచ్చినటువంటి వాడును, లేదా మీరు సాక్ష్యం ఇచ్చినటువంటి వారు అవుతారు. అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుడు ఈనాడు ఈ యొక్క 3 వాక్యాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చదివినటువంటి యొక్క వాక్యాలను బట్టి మొట్టమొదటిగా దేవునిపై తిరుగుబాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో ఈ తిరుగుబాటు అనేటువంటిది ఎజికియేల్ టైంలో ప్రారంభము కాల, ఆది ఆరంభంలోనే ప్రారంభమైనది. దేవుని పైన, దేవుని యొక్క ప్రేమ పైన, దేవుని చూపించినటువంటి వాత్సల్యం పైన, దేవుని చూపించినటువంటి కరుణ పైన తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభంలోనే కలిగింది. ఉదాహరణకు అవ్వ ఆదాములు ఇరువురు కూడా వారిద్దరిని దేవుని యొక్క ప్రేమతో ముంచి ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమతో జీవింపచేశాడు. ప్రశస్తమైనటువంటి వనములో వారిద్దరిని కూడా ప్రశాంతంగాను సంతోషంగాను జీవించమని ఆదేశించాడు. కానీ ఒక విధమైనటువంటి తిరుగుబాటు తత్వముతో దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుణ్ణి తిరస్కరించి ఆయన పైన తిరుగుబాటు ప్రారంభించి సాతాను సొత్తు అయిపోయారు. ఈ యొక్క తిరుగుబాటుతనం అనేటువంటిది, తిరస్కారం అనేటువంటిది ఆరంభము నుంచే ప్రారంభమై ఉన్నది. మరి అదే తిరుగుబాటుకి సమాధానం, నీవు తిరుగుబాటు చేసినా, వద్దన్నా, కాదన్నా, విననన్నా, నా ప్రేమ, నా వాత్సల్యము, నా కరుణ, నా జాలి నీ పైన అపారముగా కుమ్మరించబడుతూనే ఉంటుంది. నా కృప నీకు చాలినంతగా ఇవ్వబడుతూనే ఉంటుంది అని ఆ ప్రభు ఆ సిలువ ద్వారా మనకు తండ్రి దేవుడు సూచించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభంలో ఆ అవ్వ ఆదాములు ఇరువురు దేవుణ్ణి తిరస్కరించినప్పటికీ కూడా అలనాటి నుండి ఈనాటి వరకు ప్రభు ఎంచుకున్నటువంటి ప్రజలు, మనము కూడా మన యొక్క ప్రవర్తనల ద్వారా, జీవిత విధానాల ద్వారా ఆయన యొక్క మాటను తిరస్కరించి ఆయనకు వ్యతిరేకంగా వెళుతున్నప్పటికీ కూడా, ఆయన కాదని ఆయనకు సాక్ష్యం ఇవ్వక, ఆయన ఇస్తున్నటువంటి అనుగ్రహాలను మనం అనుభవించి ఆస్వాదించి పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆయనకు సాక్ష్యం ఇవ్వక, ఆయన్ను స్తుతించక, ఆయన్ను ఆరాధించక, ఆయన్ను ఘనపరచక, ఆయనకు కావలసినటువంటి ఇవ్వవలసినటువంటి మహిమ స్తుతి స్తోత్రములను చెల్లించకుండా జీవించినప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తున్నాను అన్నటువంటి సత్యాన్ని అదిగో ఆ సిలువ ద్వారా ఈనాటి వరకు కూడా సూచిస్తూనే ఉన్నాడు. నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాను, అద్వితీయ కుమారుడైనటువంటి నా ఏకైక కుమారుణ్ణి మీకోసం పంపించాను అని చెప్పేసి యోహాను రాసినటువంటి సువిశేషం 3వ అధ్యాయం 16వ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. తన ఏకైక కుమారుణ్ణి మన రక్షణార్థము ప్రాణత్యాగం చేసేంత వరకు కూడా శిలువపై అనేకమైనటువంటి బాధలు అనుభవించి, వేదనలను అనుభవించి, అనేకమైనటువంటి నిందలను అనుభవించి, ఆయన చేత ఉమ్మీయబడి, ఆయనను ఈటల చేత పొడవబడి, చివరికి ఆ యొక్క శిలువ మీద మరణించి కూడా తన యొక్క రక్తము ద్వారా నిన్ను నేను రక్షించుకుంటున్నాను, నిన్ను నేను కాపాడుకుంటున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అమితంగా ప్రేమిస్తున్నాను అన్నటువంటి సందేశాన్ని ఆ ప్రభు ఆ యొక్క సిలువ ద్వారా, సిలువను చూచినప్పుడల్లా ఈ యొక్క సందేశాన్ని మనకిస్తూనే ఉన్నాడు.
ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ యొక్క జీవితాలలో, మీ యొక్క ప్రతిదిన జీవిత శైలిలో ఎన్నిసార్లు మనం అందరము కూడా ఆయన తిరస్కరిస్తూ ఉన్నాము, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలకు తగినటువంటి విధంగా సాక్ష్యం ఇవ్వకుండా ఉన్నాము, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను నలుగురికి పంచుకోవడానికి మన యొక్క మనసు ఒప్పకుండా ఉన్నాము. నలుగురి మధ్యలో నేను క్రైస్తవుడను, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడను, క్రీస్తుని విశ్వసిస్తున్నటువంటి వాడను అని చెప్పుకోవడానికి నిరాకరిస్తున్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు మన యొక్క జీవితంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈనాటి మొదటి పట్టణంలో ఎజెకియేలు గ్రంథంలో ప్రభువు ఆదేశిస్తూ ఉన్నాడు, ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వినకుండాను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని వారు గ్రహింతురు అని తెలియజేస్తూ ఉన్నాడు. అది ఆ యొక్క ఆదేశాన్ని ఆ భగవంతుడు ఆ యొక్క ఎజెకియేలు ప్రవక్తకి ఇస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక విధమైనటువంటి సందేహాన్ని లేదా అనుమానాన్ని లేదా ఆయనలో ఉన్నటువంటి భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వీరి మధ్యకి నన్ను పంపిస్తూ ఉన్నారు, వీరు నా మాట ఆలకించటం లేదు, నా పైన దృష్టి పెట్టడం లేదు, నేను చెప్పినా కూడా ఇది వృధా అవుతుంది, వారికి బోధించినప్పటికీ కూడా నా బోధ వ్యర్థమే అవుతుంది అన్నటువంటి సారాంశంతో ఎజెకియేలు ప్రవక్త దేవాది దేవునికి విన్నవించుకున్నప్పుడు దేవాది దేవుడు ఇస్తున్నటువంటి సమాధానం, ఆ తిరుగుబాటుదారులు అనగా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వారు వినకపోయినా వారి మధ్య ఒక దేవుని మనిషి ఉన్నాడు అని గుర్తించే విధంగా నీవు బోధించు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే నేను మొట్టమొదటిగా చెప్పాను, మనం ఒక సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మన మధ్య ఒక క్రైస్తవుడు ఉన్నాడు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడున్నాడు. తనలో జాలి ఉంటుంది, కనికరం ఉంటుంది, దయ ఉంటుంది, సాత్వికత ఉంటుంది, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉంటుంది, ఇతరులకు క్షమించేటువంటి గుణం ఉంటుంది. ఇవన్నీ కూడా క్రీస్తు యొక్క గుణాలు. ఇవి మనలో ఉట్టిపడేటట్లుగా మన మధ్య కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మన మధ్య ఒక క్రైస్తవుడు ఉన్నాడు అన్నటువంటి సందేశాన్ని మన యొక్క జీవన శైలి ద్వారా ఇవ్వాలి అని. 2వ పట్టణంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖలో పునీత పౌలు 12వ అధ్యాయము 8వ వచనం నుంచి తెలియజేస్తూ ఉన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో పునీత పౌలు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయనలో ఏదో ఒక బలహీనత ఉన్నది, ఆయనకు ఒక ముళ్ళు గుచ్చుకున్నదట. ఈ ముళ్ళు నా నుంచి తొలగించు, నా నుంచి తీసివేయి, ఈ ముళ్ళు నాకు కలిగించేటువంటి బాధను, వేదనను, ఆవేదనను నేను భరించలేకపోతూ ఉన్నాను ప్రభువా, నా నుంచి ఈ యొక్క ముళ్ళును తొలగించు అని చెప్పి ప్రార్థించుకున్నాడు. ఒకసారి కాదు, 3 సార్లు ప్రార్థిస్తాడు. కానీ ప్రభు ఆ ముళ్ళు తొలగిస్తూ ఉన్నాడా? తొలగించడం లేదు. ఆయన ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? నీవు పొందుతున్నటువంటి ముళ్ళు లేదా నీకు కలిగినటువంటి ఆ యొక్క బాధ, నీవు పొందుతున్నటువంటి ఆ వేదన, నీవు పొందుతున్నటువంటి ఆ యొక్క అస్వస్థత, నీవు పొందుతున్నటువంటి ఆ యొక్క అనారోగ్యము, వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి నా యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది, నా కృప నీకు సరిపోతుంది. నీకు నా కృప కావాలా, లేదా నీకు కలిగినటువంటి ముళ్ళును మాత్రమే తొలగించమంటావా? ఆ ముళ్ళును తొలగిస్తే అంతటితోటి సమాప్తం అయిపోతుంది. కానీ ఆ ముళ్ళు తొలగించకుండా నీలోనే ఉన్నట్లయితే నీవు పొందుతున్నటువంటి ప్రతి బలహీనతలో కూడా నా హస్తాన్ని నువ్వు చూడగలుగుతావు. నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి బలహీనతలో కూడా నా చెయ్యి నీకు తోడుగా ఉందని నీవు గ్రహించగలుగుతావు. నీవు పొందుతున్నటువంటి ప్రతి బాధలో కూడా నా కృప నీకు సరిపోతుంది అన్నట్లుగా నీవు గ్రహించగలుగుతావు. సాక్షాత్తు ఆ ప్రభు యొక్క సన్నిధే దేవుని యొక్క కృప అన్నటువంటి విషయాన్ని ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 3వ వాక్యంలో ప్రభువుని తిరస్కరిస్తూ ఉన్నారు. నజరేతు వాసులందరూ కూడా ఆయన తిరస్కరిస్తున్నారు. ఆయన నజరేతుకు సంబంధించినటువంటి వాడు, అనగా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అని అట్లా అర్థమవుతూ ఉన్నది. కానీ ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉన్నదంటే ఆయన యొక్క అద్భుతం ఉన్నది, ఆయన యొక్క కృప ఉన్నది, ఆయన యొక్క జాలి, దయ, ఇవన్నీ కూడా అక్కడ ఉట్టిపడుతూనే ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చూసి సందేహిస్తున్నారే కానీ, అనుమానిస్తున్నారే కానీ దాన్ని అంగీకరించడానికి ఆ నజరేతు వాసులు ఎవరు కూడా ఇష్టపడటం లేదు. ప్రియ సహోదరి సహోదరు,
అందువలన వారందరూ కూడా ఆయనను తిరస్కరించారు. ఈనాడు మనం చదివినటువంటి ఈ యొక్క 3వ పట్టణంలో నజరేతు వాసుల యొక్క భావోద్వేగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటవి? వారిలో ఆశ్చర్యం కనిపిస్తుంది, మరియు వారిలో అపనిందలు వేయడం కనిపిస్తూ ఉంటుంది, మరియు వారిలో అవిశ్వాసం కనిపిస్తుంది. ఏమిటి యొక్క భావోద్వేగాలంటే, ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ బలిపీఠం చెంత కూడినటువంటి మీకు, మాకు, అందరికీ కూడా మనలో ఈ భావోద్వేగాలు అనేటువంటివి భాగమై ఉంటాయి. ఒకప్పుడు ప్రేమగా చూపిస్తాం, ఒకప్పుడు కోపం చూపిస్తాం, ఒకప్పుడు ఈసడించుకుంటాం, ఒకప్పుడు అసహించుకుంటాం, ఒకప్పుడు వీడికి నాకు సంబంధం ఏమీ లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనలో కలిగేటువంటి భావోద్వేగాలు. 1 కాదు, 2 కాదు, లెక్క పెట్టుకుంటే కోకొల్లలుగా మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు మనకు సుస్పష్టమవుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం, ఎందుకు అలా ప్రవర్తిస్తాం, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాం అనే దానికి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క కృప కోసం ప్రార్థించి ఆ కృప పొందుకొని తనలో తమేకమైపోయి ప్రార్థిస్తే తప్ప నీకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ భావోద్వేగాలు ఉన్నాయి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా ఎవరి పట్లనో ఒకరి పట్ల ఇవి మనం వ్యక్తపరుస్తూనే ఉంటూ ఉంటాం. అదే విధంగా ఇదిగో ఈ యొక్క నజరేతు వాసులు కూడా వారి యొక్క భావోద్వేగాలను ప్రభు పట్ల వ్యక్తపరిచి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వారిలో కలిగినటువంటి ఈ యొక్క ఆశ్చర్యం అవిశ్వాసానికి దారితీసింది. ఆ యొక్క ఆశ్చర్యం విశ్వాసానికి దారి తీయాలి. కానీ వారిలో కలిగినటువంటి ఆ యొక్క ఆశ్చర్యం ఏమిటి? ఆ యొక్క ఆశ్చర్యం, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు మన మధ్య ఉన్నటువంటి వాడు, మనలో ఒకడై పెరిగినటువంటి వాడు, మనం ముందు ఆడుకున్నటువంటి వాడు, మనకు తెలిసినటువంటి ఆ యొక్క జోసెఫ్ యొక్క కుమారుడు, మనకు తెలిసినటువంటి యొక్క మరియ యొక్క కుమారుడు, మనకు తెలిసినటువంటి యొక్క అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళతో కలిసి ఆడుకొని ఎంతో అల్లారు ముద్దుగా వారి యొక్క చేతులతో పెంచబడి మన మధ్య పెరిగినటువంటి ఇతను ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడా? ఇంత గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడా? ఇంతమందిని స్వస్థపరుస్తూ ఉన్నాడా? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినది? ఎవరిచ్చారు? ఈ జ్ఞానం ఎక్కడిది? ఈ శక్తి ఎక్కడిది? ఈ బలం ఎక్కడిది? ఈ యొక్క ఆశ్చర్యాన్ని కలిగజేసేటువంటి ఈ యొక్క అద్భుత శక్తి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినది? సామాన్య మానవునికి అర్థం కాని ఈ పవిత్ర గ్రంథం యొక్క మర్మాన్ని గ్రహించి బోధించగలిగేటువంటి శక్తియుక్తులు ఆయనకు ఎవరిచ్చారు అని సందేహిస్తూ అది విశ్వాసంలోనికి దారితీయక వారిని దేనికి దారితీసింది? అవిశ్వాసానికి దారితీసింది. ప్రియ సహోదరి సహోదరులారా, వారిలో నిరాశ పెరిగింది. ఆశ పెరగాలి. మా ఇంట్లో వాడు, మా ఇంటి వాడు లేదా మా గ్రామస్తుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, సంతోషించాలి, ఆనందించాలి, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, ఉత్తీర్ణుడవుతూ ఉన్నాడు, ఉన్నత స్థానానికి ఎదుగుతూ ఉన్నాడు అని సంతసించవలసింది పోయి ఆయన పైన అవమానాలు, నిందలు వేస్తూ ఉన్నారు. దీనికి మనమందరము కూడా చాలా చాలా దగ్గరగా ఉంటాం. ఈ యొక్క స్వభావానికి, ఈ భావోద్వేగానికి మనమందరం చాలా చాలా దగ్గరగా ఉంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఓర్చుకోలేం. మన పక్కింటి వాళ్ళు బిడ్డలు ఉత్తీర్ణత పొందినప్పుడు, మంచి స్థానాన్ని అధిరోహించినప్పుడు, వారికి మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మనం వారి ముందు ఒక విధమైనటువంటి పల్లికలిస్తూ నవ్వుతామేమో కానీ లోలోన మాత్రం వాడు నాకంటే బాగుపడిపోతున్నాడు, వాడు అభివృద్ధి చెందేస్తున్నాడు, వాడికి నుంచి భవనాలు కడతాడు, వాడు ఎంతో కొంత సాధించేస్తాడు, సంపాదించేస్తాడు, మా సమాజంలో మాకంటే ఉన్నతంగా బ్రతుకుతాడు. ఇటువంటి ఆలోచనలు మనిషిలో నిగూఢంగా రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుల, మరి ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క నజరేతు వాసులందరూ కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఆయన తాకితే తాలు స్వస్థత కలుగుతూ ఉన్నది, ఆయన ఎవరినైనా తాకినా వారి యందు అద్భుతంగా శక్తి ఆయన నుంచి వెలువడి వారిలో అద్భుతాలు జరుగుతున్నాయి. యాయూరు కుమార్తెను స్వస్థపరిచాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీని ఆయన తాకిన తక్షణమే స్వస్థపరిచినది. విశ్వాసముతో ఆయనను తాకినా, ఆయన వచ్చి మనలను తాకినా మనకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి విశ్వాసాన్ని తెలుసుకొనక, లేదా తెలుసుకొని కూడా దాన్ని గ్రహించినప్పటికీ కూడా దాన్ని అంగీకరించడానికి నోచుకోక
ఆయన పైన అనేకమైనటువంటి విమర్శలు, సందేహాలు, నిరాశ, నిస్పృహలు వ్యక్తపరిచి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అనగా అంటున్నాడు, వారందరూ అది గుర్తించినట్లయితే, అనగా ఆయన యొక్క సన్నిధిని గుర్తించినట్లయితే అది మనందరికీ కూడా కృపానుగ్రహం అని చెప్తూ ఉన్నాడు. అనగా ఆయన యొక్క సన్నిధే మనకు కృపను అందిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని పునీత పౌలు మనకు తెలియపరిచాడు 2వ వాక్యంలో, నా కృప నీకు చాలును అని చెప్పి. ఆయన 3 సార్లు కూడా ప్రార్థించి, ఆయన ఈ 3 సార్లు ప్రార్థించడానికి బహుశా ఆయన ఏదో ఒక అస్వస్థతకు గురై ఉంటాడు, లేదా ఒక మలేరియా ఏదో వచ్చి ఉండొచ్చు, లేదా కొంతమంది ఏమంటారంటే ఆయనకు కనుచూపు సరిగా లేక అది మందగిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ కారణాల వల్ల ఆయన ప్రభువుని ముమ్మారు ప్రార్థించాడు, ప్రభువా నీ చిత్తమైతే నాలో గుచ్చుకున్నటువంటి ఈ ముళ్ళును తొలగించు అని చెప్పేసి. కానీ ప్రభువు ఆ ముళ్ళును తీసివేయాల. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలును. ఎందుకంటే నువ్వు ఒక ముళ్ళు భరిస్తావా, అనేక ముళ్ళులు భరిస్తావా, వాటన్నిటికంటే కూడా గొప్పదైనది నా కృప. నీవు ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని బలహీనతలు నిన్ను కంబలించినా, ఎన్ని అస్వస్థతలు నిన్ను ఆవరించినా, ఎన్ని విధాలైనటువంటి బాధలు, వేదనలు నిన్ను వాటికి లోను చేసుకున్నప్పటికీ కూడా నీవు ధైర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే నా కృప నీకు సరిపోతుంది. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ అని చెప్పి ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఆయన యొక్క కృప అంత గొప్పది, అంత మహోన్నతమైనటువంటిది ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని కృప ఉంటే నీవు దేన్నైనా సరే జయించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఆయన అంటాడు, పౌలు అంటూ ఉన్నాడు, దేవుని కృప నాకు తోడుగా ఉండగా నేను అనేకమైనటువంటి అపవాదములన్నిటిని కూడా జయించాను. అనేకమైనవి నన్ను చెరసాలలో పెట్టారు, దాన్ని నేను జయించగలిగాను. నన్ను కొట్టారు, నన్ను ఈటెల చేత పొడవడానికి ప్రయత్నించారు, నన్ను అనేక విధాలైనటువంటి బాధలకు గురి చేశారు. వీటన్నిటిని కూడా నేను అధిగమించాను. కారణం ఏమిటి? ఆయన యొక్క కృప నాకు తోడుగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. చివరికి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు సముద్రంలో, ఆయన యొక్క పడవలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. ఇవన్నీ కూడా మనకు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో సుస్పష్టం చేస్తూ ఉన్నాడు పునీత పౌలు. అవి చదవండి. అవి చదివినప్పుడు మనకే అర్థమవుతుంది ఆయన ఎన్ని బాధలు అనుభవించాడు, ఎంత ఆవేదన పొందాడు, ఎంత ఆక్రందన పొంది ఉంటాడు, ఎంత ఇబ్బందికి గురై ఉంటాడు. నేను బోధిస్తుంది సర్వశక్తివంతుడైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తు గురించి కదా. నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని ఆవేదనలు? ఒకప్పుడు నేను ఆయన హింసించాను, కానీ ఆయన అద్భుత రీతిలో నాకు తటస్థపడి నాలో మార్పును సంభవింపచేసి నన్ను అపోస్తలుల్లో ఉన్నటువంటి అత్యల్పుడైనటువంటి నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఆ ప్రభువు నన్ను నడిపించాడు. అలా నడిపించినటువంటి ఆయన ఏమంటున్నారో తెలుసా? అనారోగ్యంలో ఉన్న, అవమానింపబడిన, అపనందలు వేయబడిన, అసత్యము ఆయన్ను వెంటాడుతూ ఉన్నప్పటికీ కూడా అసహించుకున్నటువంటి వారి ప్రజల మధ్య ఆయన ధైర్యంగా ఉండగలిగాడు. కారణం దేవుని కృప అతనికి తోడుగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని అడుగుంటాడు, ఈ యొక్క ముళ్ళు నా నుంచి తీయమని. ప్రభు అంటున్నాడు, ఈ ముళ్ళు నేను తొలగించను, దానికంటే గొప్పదైనటువంటి కృపను నీకు తోడుగా ఇస్తాను. ఆ కృప తోడుగా ఉన్నంత కాలం ప్రియ సహోదరి సహోదరులారా ఏమీ కాదు. మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఈ యొక్క పునీత పౌలు ఆయన యొక్క జన్మ గురించి ఆలోచించినట్లయితే 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖలో తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన అకాలమందు జన్మించినట్లుగా చదువుతూ ఉన్నాం. 15వ అధ్యాయము 8వ వాక్యంలో అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చను. ఏలైనా అపోస్తలులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడు నగుటచే అపోస్తలునని పిలువబడటకు నేను అయోగ్యుడను. ఎంత వినయాన్ని, విధేయతను వ్యక్తపరుస్తున్నాడో ఒకసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. మన ప్రక్క రాష్ట్రమైనటువంటి ఈ యొక్క తమిళనాడులో ఒక చిన్న అద్భుతం జరిగింది. ఇప్పుడు కొలది కాలం
ఒక స్త్రీ లేక లేక గర్భం ధరించి ప్రసవ కాలం సమీపిస్తున్నటువంటి నెలలలో బహుశా 7 నెలల పూర్తి కాకముందే తన యొక్క బిడ్డకు జన్మనిచ్చింది. అలా జన్మనిచ్చినటువంటి సందర్భంలో ఆ డాక్టర్ ఆ బిడ్డను బయటికి తీసిన తర్వాత, ఆ హాస్పిటల్కి చెందినటువంటి చీఫ్ డాక్టర్ తీసిన తర్వాత, ఈ బిడ్డ చనిపోయిందమ్మా, నేనేం చేయలేను, ఈ బిడ్డ చనిపోయింది, నేనేమీ చేయలేను అని చెప్పేసి అక్కడ తన భర్తతో అన్నాడు, ఈ బిడ్డను మేము మా యొక్క మెడికల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం వినియోగించుకుంటాము, పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి తీసుకెళ్ళి మోర్చరీలో పెట్టారు. అలా మోర్చరీలో పెట్టిన తర్వాత 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, ఈ తల్లి మాత్రం రోధిస్తూనే ఉన్నది. అసలు ఏ విధంగా అంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే నా బిడ్డ చనిపోలేదు అనేటువంటి ఒక విధమైనటువంటి నమ్మకంతో ఆమె ఆ విధమైనటువంటి ఆక్రందన చెందుతూనే ఉన్నది. బాగా ఎక్కువగా ఏడుస్తూ అక్కడ ఉన్నటువంటి వచ్చిపోయేటువంటి ప్రతి డాక్టర్ను కూడా అడుగుతూనే ఉన్నది, నా బిడ్డను చూపించండి అని చెప్పేసి. 2 రోజులు అయిపోయాయి, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు ఆ చీఫ్ డాక్టర్ వచ్చినప్పుడు మళ్ళా ఆయన కూడా అదే విధంగా ఆమెను కూడా కాళ్ళు పట్టుకొని అడిగింది, అమ్మా నా బిడ్డను చూపించరా అని చెప్పేసి. నీ బిడ్డ చనిపోయాడు, చూస్తే తప్ప నువ్వు నమ్మవు అని చెప్పి ఆ బిడ్డను తీసుకురమ్మని ఆదేశించింది. తీసుకొచ్చారు, మోర్చరీలో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆమెకు చూపిస్తూ ఉన్నది, ఇదిగో చూడమ్మా, యాజ్ కోల్డ్ యాజ్ ఐస్, చనిపోయాడు నీ బిడ్డ అని చెప్పి నువ్వు నమ్మవా అని చెప్పి ఆమె దగ్గర తీసుకుని ఆ ముఖరంధ్రాలలో ఆ డాక్టర్ శ్వాస ఊదింది. బిలీవ్ మీ, వెంటనే ప్రియ సహోదరి సహోదరులారా ఆ బిడ్డ శ్వాస తీసుకోవటం ప్రారంభించాడు. ఆయన ఎవరో కాదు, సిల్వెస్టర్ స్లీవరాజ్ అని ఆయన. దినకరన్ ఉన్నాడు కదా, దినకరన్ గురించి మీరు వినే ఉంటారు, ప్రసంగాలు చెప్తూ ఉంటాడు. ఆయన ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే ఈయన తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు చెప్తాడు ఈ విషయాన్ని, పౌలులాగా నేను కూడా కొరకొర జన్మానే జన్మించాను. పౌలు ఏ విధంగా అయితే మొత్తం 9 నెలలు తన యొక్క తల్లి గర్భంలో ఉండకుండా ముందుగానే బయటకు వచ్చి తనను కూడా ఆ దేవుడు తన యొక్క గొప్ప కార్యానికి ఏ విధంగా అయితే వినియోగించుకున్నాడో, నన్ను కూడా నా భగవంతుడు అదే విధంగా కనీసం మీరు బోధిస్తుంటే నేను దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికైనా ఉపయోగపడుతున్నానని చెప్తూ ఉండేటువంటి వాడు ఆయనే స్లేవరాజు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని కృప మీద నమ్మకం ఉంచితే, దేవుని యొక్క ఆశీర్వాదం మీద నమ్మకం ఉంచితే అంత గొప్ప కార్యం నీ యందు, నీ కుటుంబం యందు తప్పనిసరిగా జరుగుతూనే ఉంటుంది. మనం విశ్వసించాలి. ఆయన యొక్క కృప ఎంతో ఉన్నతమైనది అని కీర్తనాకారుడు 59వ కీర్తనలో తెలియచేస్తూ ఉంటాడు. ఆయన కృప ఎంతో అద్భుతమని, ఎంతో అమోఘమని, ఎంతో ఉన్నతమైనదని. ఆయన యొక్క కృప మనకు తోడుంటే చాలు, మనము దేనినైనా సరే సాధించగలుగుతాము అన్నటువంటి సత్యాన్ని మనకు బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా ప్రభు యొక్క సన్నిధి మనకు తోడుంటే దేవుని యొక్క కృప మనకు తోడుండినట్లే. నజరేతు వాసులు ఆయన యొక్క సన్నిధి గుర్తించలేదు కాబట్టి కృపను కోల్పోయారు, అక్కడ అద్భుతాలు జరగలేదు. నీలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యొక్క గ్రామంలో అద్భుతాలు జరగాలి అని అనుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధి గుర్తించు, దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉందని గుర్తించు. తప్పనిసరిగా నీ యందు ఆ భగవంతుడు అద్భుత రీతిలో అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అలా పొందుకున్నటువంటి నీకు దేవుడు ప్రసాదించినటువంటి ఏదో ఒక సమయంలో సాక్ష్యమివ్వు, నీవు ఇంకా అమితంగా ఆశీర్వదించబడతావు.